ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఇలాంటి ఇయర్ బడ్స్ అయితే చూసుంటాం. ఒక కేస్ ఉంటుంది. దాంట్లో 2 ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి. ఇది కామన్. మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మీరు చూడబోయేది చాలా స్పెషల్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్. ఇందులో మనకి 1 కాదు, 2 కాదు, ఏకంగా 4 ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి. ఒక్కసారి మీరు చూడండి. ఇటు సైడ్ 2 ఇయర్ బడ్స్ మీకు కనబడుతున్నాయా? అలాగే మనం దీన్ని ఇటు తిప్పితే ఇటు సైడ్ 2 ఇయర్ బడ్స్. టోటల్‌గా మనకి 4 ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి. ఇందులో 4 ఇయర్ బడ్స్ అయినా స్పెషల్ అంటే ఇంకొకటి కూడా ఉంది. అదే దీంట్లో మనకి డిస్‌ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో మనకి డిస్‌ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్‌ప్లేని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అంటే, మనం సాంగ్స్ వినేటప్పుడు ఈ డిస్‌ప్లే నుంచి నెక్స్ట్ సాంగ్ గానీ, అలాగే ప్రీవియస్ సాంగ్ గానీ మనమైతే మార్చుకోవచ్చు. అలాగే వాల్యూమ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీ ఫోన్‌కి కాల్ వస్తే ఈ డిస్‌ప్లే నుంచి ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ చేసాక మ్యూట్ కూడా చేయొచ్చు. అలాగే కాల్‌ని ఎండ్ కూడా చేయొచ్చు. మనం చాలా రకాలుగా ఈ డిస్‌ప్లేని యూజ్ చేసి చాలా పనులైతే చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఇలాంటి గ్యాడ్జెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. జస్ట్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ ఇంకా మరెన్నో నేనైతే అన్బాక్సింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొత్తగా ఉంటాయి కాబట్టి. బట్ నేనైతే ఇంకా ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్‌ని అన్బాక్సింగ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే సపోర్ట్ ఒక సబ్‌స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. వీడియోలు నచ్చితేనే మీరైతే సబ్‌స్క్రైబ్, లైక్ చేసుకోండి. లేకపోతే అవసరం లేదు. మీకు వీడియోలు నచ్చి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్, లైక్ అయితే చేసుకోండి. ఈ రోజైతే ఈ స్పెషల్ గ్యాడ్జెట్ ఎలా ఉంది, దీన్ని కొనవచ్చా అని ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఒక 5 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 5 డేస్‌లో దీంతో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటో మీకు చెప్తాను. బట్ ఇందులో నాకు అనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అలాగే వీళ్ళు చెప్తుంది ఏంటంటే దీంట్లో మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్, అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అవి నిజంగానే వర్క్ అవుతున్నాయా? దీని ప్రైజు 3000కి అయితే కొన్నాను అమెజాన్‌లో. ఈ 3000కి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది, ట్రాన్స్పరెన్సీ మోడ్ ఎలా ఉంది, అసలు ఈ ప్రైజ్‌కి కొనొచ్చా, వీటి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే మనకి టచ్ కంట్రోల్స్ ఏంటి. ఒకవేళ మీరు దీన్ని కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. తొందరపడి అప్పుడే కొనకండి. దీనికోసం పూర్తిగా తెలుసుకున్నాక కొనండి. అది ఇప్పుడు మీకు సూట్ అవుతుందా కాదా, అసలు ఈ 3000 పెట్టి కొనొచ్చా లేదా అని మీరు తెలుసుకోవచ్చు. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ వీడియో చూడండి. దీంతో పాటు బాక్స్‌లో ఏమేమి అయితే అసలు దీంతో నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఈ 5 డేస్‌లో అని ఇప్పుడు మీకు చెప్తాను. ముందుగా ఫస్ట్ దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. అవేంటో తెలుసుకోండి. మీకు ముందే చెప్పాను ఫస్టే. మనమైతే సాంగ్స్ వినేటప్పుడు ఈ డిస్‌ప్లే నుంచి అయితే సాంగ్స్ మార్చుకోవచ్చు. అలా టచ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. టచ్ కంట్రోల్ ఇష్యూస్ మీరైతే సాంగ్స్ మార్చుకోవచ్చు. ప్రీవియస్ సాంగ్‌కి రావచ్చు. కాల్‌ని ఎండ్ చేయొచ్చు. అలాగే కాల్ ఆన్సర్ చేయొచ్చు. ఇలాంటి పనులైతే మీరు టచ్ కంట్రోల్స్ నుంచి కూడా చేసుకోవచ్చు. అలాగే మీరైతే డిస్‌ప్లే నుంచి కూడా ఇలాంటి పనులైతే చేసుకోవచ్చు. డిస్‌ప్లేలో మనకి వాల్యూమ్ తగ్గించడం, పెంచడం కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు దీంట్లో అయితే. అలాగే ఇది మనకి కెమెరా షట్టర్ బటన్ లాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీ మొబైల్‌లో నా కెమెరా షట్టర్ బటన్ లాగా మీరైతే ఈ డిస్‌ప్లేని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి టైమర్ అయితే ఉంటుంది. అలాగే మనకి స్టాప్ వాచ్ కూడా ఉంటుంది. అలాగే కొన్ని సెట్టింగ్స్‌లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి ఒక 3 మెనూ స్టైల్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు మెనూ స్టైల్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరైతే స్టైల్స్ అయితే మార్చుకోవచ్చు. దీంట్లో అయితే మనకి ఒక చిన్న స్పీకర్ అయితే ఉంటుంది. బట్ ఇందులో మనకి మ్యూజిక్‌కి పాటలు ఏమి రావు. కాకపోతే ఇందులో మనకి మనం ఈ డిస్‌ప్లేని టచ్ చేసినప్పుడు కొంచెం ఇలాంటి సౌండ్స్ అయితే వస్తాయి. మీరు ఒకసారి వినండి. ఇలాంటి సౌండ్స్ అయితే మీకు ఇలాంటి చిన్న చిన్న సౌండ్ అయితే వస్తుంది మీకు. అంతేగాని మనం పాటలు వినడానికి కేస్ నుంచి అయితే మనం పాటలు అయితే వినలేం. చిన్న స్పీకర్ అయితే ఉంటుంది. మైక్ అయితే దీనికైతే ఉండదు. మనకి ఇయర్ బడ్స్‌కి అయితే ఉంటుంది. మైక్ అయితే దీంట్లో అయితే లేదు. ఇక దీంట్లో మనకి సౌండ్ క్వాలిటీ కోసం మాట్లాడుకుంటే ఇందులో మనకి ఇన్ ఇయర్ ఇయర్ బడ్స్ ఉంటాయి. అలాగే హాఫ్ ఇయర్ ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి. ఈ రెండిట్లో మనకి సౌండ్ క్వాలిటీ అనేది బాగానే ఉంది. కాకపోతే మనకి ఈ ఇన్ ఇయర్ ఇయర్ బడ్స్‌లో మనకి ఇది ఉంటుంది కాబట్టి మనం కొంచెం చెవి లోపలికైతే వెళ్తుంది. సౌండ్ క్వాలిటీ బాగుంది బేస్ అయితే. దీంట్లో మాత్రం కొంచెం బేస్ అయితే కొంచెం తగ్గినట్లయితే అనిపించింది. హాఫ్ ఇయర్ ఇయర్ బడ్స్ కాబట్టి ఇవి మనకి చూడడానికి యాపిల్ ఎయిర్ బడ్స్ సెకండ్ జనరేషన్ ఉంటుంది కదా, బట్ మనకి అలాగైతే ఉన్నాయి. ప్రో అయితే కాదు, సెకండ్ జనరేషన్ లాగైతే ఉన్నాయి. ఇవి మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో, మనకి ప్రో లాగైతే ఉన్నాయి. బట్ చూడడానికైతే డిజైన్ మాత్రం సూపర్గా అయితే ఉంది. సౌండ్ క్వాలిటీ మనకి ఎలా ఉందంటే ఒక 1000 ఇయర్ బడ్స్ ఉంటాయి కదా మనకి, ఆ ఇయర్ బడ్స్లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో అలా అయితే ఉంది. ఇయర్ బడ్స్ నుంచి 3000 ఇయర్ బడ్స్లో వచ్చే సౌండ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు.
బట్ మనకి ఇందులో 4 ఇయర్ బడ్స్ వస్తున్నాయి, డిస్ప్లే వస్తుంది కాబట్టి ఒక 1000 ఇయర్ బడ్స్లో మనకి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుందో దీంట్లో అయితే అలా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ అయితే బ్యాడ్ అని చెప్పలేం. సౌండ్ క్వాలిటీ అయితే ఈ ప్రైస్ పాయింట్లో ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఓకే అని చెప్పొచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ ఈ కేసుని వచ్చి మీరు ఆ సాంగ్స్ని కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్ ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, ఇవి రబ్బర్ ఉన్నాయి కదా, వీటిని యూజ్ చేసినప్పుడే మీరైతే సాంగ్స్ అయితే మార్చుకోగలరు ఈ కేసు నుంచి. అంటే మనకి చాలామంది ఏమనుకుంటారంటే ఈ 4 ఇయర్ బడ్స్ అంటే ఇవి మనకి ఇన్ ఇయర్ బడ్స్, హాఫ్ ఇయర్ బడ్స్ మనకి రెండు ఒకటేసారి ఒక మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కనెక్ట్ చేసుకుని ఒక ఫోన్ నుంచి ఇద్దరు పాటలు వినొచ్చు అనుకుంటారు. అలా అయితే కాదు. ఇవి మనకి సపరేటు, ఇవి మనకి సపరేటు. మనకి ఒకటే మొబైల్కి రెండు అయితే కనెక్ట్ అవ్వవు. బట్ మీ ఫ్రెండ్ దగ్గర ఒక మొబైల్ ఉందనుకోండి, మీ ఫ్రెండ్ ఈ హాఫ్ ఇయర్ ఇయర్ బడ్స్ నుంచి కనెక్ట్ చేసుకుని సాంగ్స్ వినొచ్చు. మీరు ఇన్ ఇయర్ ఇయర్ బడ్స్ నుంచి ఆ మొబైల్ కనెక్ట్ చేసుకొని వేరే మొబైల్తో సాంగ్స్ అయితే వినొచ్చు. కాకపోతే ఈ హాఫ్ ఇయర్ ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు ఈ మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు ట్రాక్ని చేంజ్ చేయడం కానీ, అలాగే వాల్యూమ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ దీని నుంచి చేయలేరు. ఈ హాఫ్ ఇయర్ ఇయర్ బడ్స్ మీరు కనెక్ట్ చేసినప్పుడు మీ ఫోన్కి ఒకవేళ మీరు ఈ ఇన్ ఇయర్ ఇయర్ బడ్స్ మీరు కనెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఈ కేసు నుంచి అయితే మీరైతే సాంగ్స్ అయితే మార్చుకోగలరు. అలాగే వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇదైతే మీరు ఒకటిసారి గుర్తుంచుకోండి. హాఫ్ ఇయర్ బడ్స్ ఉంది కదా, దీనికి కేసుకి అయితే సంబంధం ఉండదు. జస్ట్ ఛార్జింగ్ ఎక్కడానికి పనికి వస్తుంది. బట్ మనకంతే ఈ కేసు, దీనికి ఏం సంబంధం ఉండదు. మొత్తం దీని నుంచి మనం అయితే యూజ్ చేసుకోవాలి. వీటికి కేసుకి అయితే కనెక్షన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి టచ్ కంట్రోల్స్ అంటే మనకి ఇందులో టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మనకి హాఫ్ ఇయర్ బడ్స్లో ఉన్నాయి, అలాగే ఇన్ ఇయర్ బడ్స్లో మనకి టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. జనరల్గా మనం ట్రాక్ని నెక్స్ట్ సాంగ్కి వెళ్దాం, ప్రీవియస్ సాంగ్కి రావడం, అలాగే పాస్ చేయడం, అలాగే కాల్ లిఫ్ట్ చేయడం, ఎండ్ చేయడం, ఇలాంటివి అయితే మనం చేసుకోవచ్చు ఈ రెండిట్లో, హాఫ్ ఇయర్ బడ్స్లో అలాగే ఇన్ ఇయర్ బడ్స్లో. ఇక నెక్స్ట్ ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉంది, అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ ఎలా ఉంది. ఇక అవి ఉన్నా లేనట్టు అని చెప్పొచ్చు. ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పరెన్సీ మోడ్ అవి మీకు దేనికి పనికిరావు. అసలు నేను ఆన్ చేసినప్పుడు నాకు చేంజ్ అయితే ఏమనిపించలేదు. ఆఫ్ చేసినప్పుడు అలాగే ఉండే, ఆన్ చేసినప్పుడు అలాగే ఉండే. ట్రాన్స్పరెన్సీ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే అస్సలు వర్క్ అవ్వట్లేదు. అవి ఉన్నా లేకపోయినా వేస్టే. ఇక నెక్స్ట్ ఇందులో మనకి బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, ఇది చాలా పెద్ద పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ప్రొవైడ్ చేసేది 80 అవర్స్ అంటే 80 గంటలు మనకి ఇది ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్తున్నారు. బట్ ప్లేబ్యాక్ టైం 80 గంటలు అయితే రాదు. ఎందుకంటే ఇందులో డిస్ప్లే ఉంది, అలాగే మనకి 4 ఇయర్ బడ్స్ ఛార్జ్ అయితే అవ్వాలి. బట్ మనకి అంత అయితే రాదు. జస్ట్ మీకు ఒక 10 అవర్స్ అలా అయితే రావచ్చు. ఎందుకంటే డిస్ప్లే ఉంది. వీళ్ళు చెప్తున్న దానికి అసలు ఇందులో వచ్చేదానికి అసలు పోలికైతే ఉండదు. డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఈ ప్రైస్ పాయింట్లో డిస్ప్లే బాగుండదు అనుకున్నాను నేను. ఏదో విజే డిస్ప్లే తీసుకొస్తారనుకున్నాను, కానీ ఇది మేబీ విజే అనుకుంటా, కానీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువ అయితే ఉంది. ఓవరాల్గా నేను తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్తాను. ఒకవేళ మీ బడ్జెట్ 3000, మాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి, 4 ఇయర్ బడ్స్ కావాలి, డిస్ప్లే కావాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఒకవేళ మా బడ్జెట్ ఒక 1000 రూపాయలు, మాకు సౌండ్ క్వాలిటీ మెయిన్ ప్రయారిటీ, మాకు ఈ డిస్ప్లే వద్దు ఏమొద్దు అనుకుంటే మాత్రం మీకు 1000 రూపాయలు కూడా, ఎందుకంటే ఆ 1100 పెడితే ఇంకా మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ వచ్చే ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు డిఫరెంట్గా యూనిక్గా ఉన్న ఒక TWS ఇయర్ బడ్స్ కావాలి, అందులో డిస్ప్లే ఉండాలనుకుంటే దీన్ని తీసుకోవచ్చు. ఖచ్చితంగా తీసుకోదగ్గ ఇయర్ బడ్సే. మా దగ్గర అంత లేవు, మాకు ఓన్లీ సౌండ్ క్వాలిటీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే 1000 రూపాయలు పెట్టి మంచి బోర్డు కానీ, నాయిస్ కానీ, TWS ఇయర్ బడ్స్ ఉన్నాయి. వాటిని అయితే చెక్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు నచ్చి ఇలాంటి వీడియోస్ కావాలని కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా డిఫరెంట్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ తీయడానికి నేనైతే ట్రై చేస్తాను, కొని అన్బాక్సింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఇలాంటి గ్యాడ్జెట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. వీడియోలు నచ్చితేనే మీరైతే సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మీకు వీడియోలు నచ్చి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.